ప్లస్ అన్న క్లైమాక్స్ అన్న విజయం అయితే ప్లస్ క్లైమాక్స్. మైనస్ అంటే కొంచెం స్లో ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకోవేయండు, డ్రామా లెక్క తీసుకోవేయండు. సో అదే మైనస్ అనుకుంటున్నా. సో అదే మైనస్ అనుకుంటున్నా. దేవరా అన్న దేవరా అంటే ఒక భయం, ఒక ధైర్యం, ఒక రక్తం. దేవరానే బాగుంటుంది. వారా అంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది. వారా క్యారెక్టర్ అసలు ఏంది, వన్ మేజర్ రోల్ ఏందని సెకండ్ పార్ట్లో మనకు అర్థమవుతుంది. సో వెయిటింగ్ ఫర్ వారా ఆల్సో, చూద్దాం. అంటే అంతా ఏం లేదన్న, ఎక్స్పెక్టేషన్ అంతా అయితే ఏం లేదు. నార్మల్గా జానీ కాబట్టి డిసప్పాయింటెడ్. ఇక్కడ ఆమె 50 minutes ఉంటుంది మూవీలో, ఏ మ్యాక్సిమం ఏమి ఉండదు. సాంగ్ కూడా తీస్తారని కూడా అంటున్నారు మూవీలో. దావతి అనుకో తీసేశారన్న, తీసేశారు. అవును, లెంత్ ఎక్కువ. సెకండ్ హాఫ్ అన్న స్పీడ్లో ఇంటర్ చెప్పినట్టు 40 minutes లాస్ట్ క్లైమాక్స్ అదే బాగుంటుంది. ఇంకా ఏం బాగుంటుంది. ఫైట్స్ బాగుంటుంది అన్న, సముద్రంలో అయినా ల్యాండ్ ఫైట్స్ అయినా, ఎర్ర సముద్రం ఫైట్స్ అవైతే బాగుంటాయి. బాగా తీసిన ఫైట్స్ అయితే VFX కూడా కంపేర్ చేస్తే బాగుంది. గుడ్. కొత్తగా అనిపించింది సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. ఆదిపురుష దిప్రోత్సవం అనుకుంటా. సైఫ్ అలీ ఖాన్ బాగుంది మూవీ. ఓకే, మా వన్ క్యారెక్టర్ బాగుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ సేమ్ రొటీన్ క్యారెక్టర్, అదే బాగుంది. అదే విలన్ క్యారెక్టర్ అట్లా, అదే బాగుంది. 3 అన్న. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. లాగ్ అంటే ఫస్ట్ కొంచెం లాగ్ ఉంటుందేమో, కానీ క్లైమాక్స్ మాత్రం హిట్ అన్న. క్లైమాక్స్ బాగుంటుంది. సినిమా చూస్తే గానీ అర్థమవుతుంది అన్న, సినిమా చూడకుండా మాట్లాడితే ఎవరన్నా చెప్తారు. అది నేను చెప్పను అన్న, సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది అన్న. కంబ్యాక్ ఆఫ్టర్ 6 years. లేదు లేదు లేదన్న, ఆచార్యతో పోల్చుకుంటే అసలు 1000 రెట్లు బెటర్ అసలుకి. అంతే, న్యాయం చేశాడు. అసలు ఒక కొత్త కొరటాల శివ గారిని చూసినట్టు ఉంటుంది. అవన్నీ నేనే చెప్తే ఇంకెందుకు పోయా సినిమా అంటే. ఫియర్ తోనే ఫియర్ చూపిస్తాడు. ఎన్టీఆర్ చూపించాడు, మేము చూసాం. పెద్దగా ఏం లేదు అంటారు కదా, రొటీన్ బీజిఎం ఏం లేదు. అలా ఏముండదు అన్న. దళపతికి అక్కడ రజనీకాంత్కి ఇచ్చే అంత మ్యూజిక్ అయితే ఏం లేదు. ఎంతవరకు కరెక్ట్ అది? అలా ఏం లేదన్న, క్యారెక్టరైజేషన్ తగ్గట్టు కొడతారన్న ఏదన్నా సరే. అంటే బాగుందంటారు మ్యూజిక్? బాగుందన్న. సాంగ్స్ కూడా అంత బాగా ఏం లేవు. బయట ఆడియో బాగుంది కానీ వీడియోలు అంత అప్రాపర్ గా ఏం లేవు. ఒకసారి వెళ్ళి అన్నోడిని వెళ్ళి ఒకసారి 2వ సారి చూసినాం మనం. లేదు లేదు లాగే ఉంటాయి, ఏం లేదు, కొంచెం స్లోగా ఉంది అంతే. నుంచి ఎండ్ వరకు మొత్తం స్టోరీనే వర్త్ వాచింగ్. మాత్రం పార్ట్ 2 కోసం డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు. ప్రతి సీన్, ఫైట్, పెద్ద దేవరా అవనివచ్చు, చిన్న దేవరా అవనిచ్చు, ఆయన ఆరో కానీ, ఆయన లుక్స్ కానీ, హ్యాండ్సమ్నెస్, ఫైట్, యాక్షన్, మాస్ అన్నిటికీ ఎన్టీఆర్ అంతే. వన్ వర్డ్. సాంగ్స్ అన్నీ బాగుంది. దావుదీ సాంగ్ ఒకటి లేదు ప్రెసెంట్ అయితే, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. మేబీ యాడ్ చేస్తారేమో. ఏం నచ్చిందని చెప్పలేమన్నా. ప్రతి దాంట్లో ఇంకా ఎన్టీఆర్ ఆయన 6 years తర్వాత రానివ్వచ్చు సోలో మూవీ. 16 years అయినా సరే వెయిట్ చేస్తారు. ఆయనలాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ఆయనలాగా ఆరా, హ్యాండ్సమ్నెస్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. పక్కా అది వాచింగ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏది తీసేయడానికి లేదు. ఒక సీన్ తీసేయాలి, ఒక పార్ట్ తీసేయాలి అంటూ ఏమీ లేదు. అంతా వర్త్ వైల్ వాచింగ్. జాన్వి కూడా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది. రత్నవేలు డిఓపి మాత్రం చాలా ఎంత మెచ్చుకున్నామని చెప్పేది ఏం లేదు. ఆయన ప్రతి పార్ట్ ఒక యాంగిల్ తీసేయడం కానీ, ఒక పర్టికులర్ చూపించడం. హీరోయిన్కి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంది. మేబీ పార్ట్ 2లో ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే పెద్ద దేవరా పార్ట్ ఎక్కువ, చిన్న దేవరా పార్ట్ కొంచెం లైక్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హీరోయిన్ పార్ట్ తక్కువ. లాగ్ ఏం లేదు బ్రో, అసలు ఎక్కడ లాగ్ ఏం లేదు. మొత్తం స్టోరీ రన్నింగే ఉంది. స్టోరీ చాలా బాగుంది. కామెడీ ఏం లేదన్న, కామెడీ ఏం ఉండదు. సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగున్నాడు. అతని ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అతని వాయిస్ ఓవర్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ట్విస్ట్ అంటూ బ్రో మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదేదో పెద్ద లైక్ థ్రిల్లర్ మూవీ కాదు కదా. ఒక స్టోరీ నడుస్తూ ఉంది. ఒక పర్టికులర్ ఏజ్ టైం నుంచి ఇంకో పర్టికులర్ ఏజ్ టైంకి వెళ్తుంది. ఒక ఆ టైం స్పాన్ కరెక్ట్గా మ్యాచ్ చేశారు. చాలా బాగుంది. అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన పని లేదు. దేవరా కొడుకు వారా కదా, దేవరా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది. అది మాత్రం మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు క్లైమాక్స్ ట్విస్ట్ కోసం. దేవరా ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరాది ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం వరాది ఉంటుంది.
అట్లా సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటారు. సెకండ్ హాఫ్ అంటే కొంచెం సాంగ్స్ ఒక మన మెలోడీస్ చుట్టమాలే సాంగ్ ఉంది కదా, దాంట్లో కొంచెం లాగ్. ఎంత లాగ్ ఉన్నాడో మనకు అంటే 2 minutes 3 minutes సాంగ్ ఉన్నంత వరకే. స్టోరీ మొత్తం ఒకసారి ఇన్వాల్వ్ అయినామంటే మొత్తం స్టోరీలో వెళ్ళిపోతాం మనం అంతే. స్క్రీన్ ప్లే ఓరేం లేదు. స్క్రీన్ ప్లే బాగుంది, కోటాల కంబ్యాక్ బాగా ఇచ్చిండు మన. దాని తర్వాత ఆచార్య తర్వాత బాగుంది, క్యారెక్టర్ స్ట్రాంగ్ రాసుకున్నాడు, స్టోరీ కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు. అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా తీసిండు కోటాల శివ, కంబ్యాక్ ఇచ్చినట్టు. రాజమౌళి గారిని బ్రేక్ చేశాడు. రాజమౌళి మిత్ బ్రేక్, సినిమా స్టార్ట్ అయిన 10 minutesకే బ్రేక్ అయిపోయింది. రాజమౌళి మిత్ ఇప్పటి నుంచి ఉండదు ఇక నెక్స్ట్ హీరోలో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం మొత్తం బ్రేక్ చేసేసిండు. పార్ట్ 2 కోసం మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యాక్టింగ్ మాత్రం తోపు ఉంది ఎన్టీఆర్ది, ఇక అది మనకు తెలిసిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా డ్యాన్స్లో అయినా తోపు ఉంటుంది, ఇక సూపర్ ఉంది యాక్టింగ్ మాత్రం, మంచిగా చేసిండు. ఓవరాల్గా 5 star నాదైతే రేటింగ్. మళ్ళీ చూస్తాను నేను మధ్యాహ్నం వచ్చి, అలా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా, మళ్ళీ చూస్తా ఖచ్చితంగా. ఫ్యామిలీ కూడా మొత్తం చూడాలి. సెంటిమెంట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. మనకు మొత్తం అంటే ఇట్లాంటి సినిమా మనకి ఇప్పటివరకు రాలేదు. అంటే మన సీ మీద మన అన్ని హాలీవుడ్ మూవీస్ అదే చూస్తాం కానీ జాక్ స్పారో ఆ క్యారెక్టర్ చూస్తాం కానీ దేవర క్యారెక్టర్ అనేది ఇప్పుడు గుర్తుండిపోతుంది మనకు టోటల్. హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి భయ్య, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, కోటాల డైరెక్షన్ బాగుంది. మనకి అదేమంటారు స్టోరీ బిల్డింగ్ కూడా మంచిగా ఉంది. అంటే సెట్స్ లేక అనిపించదు మనకి, ఏదో నిజంగా సముద్రంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సీ ఫీల్ వచ్చింది మనకు అట్లా. అంటే కొంచెం సెకండ్ హాఫ్లో ఒక 2-3 minutes సాంగ్స్ వల్ల ఉంటుంది కానీ మనకి స్టోరీలు ఇన్వాల్వ్ అయినామంటే లాగ్ ఉండదు, ఏముండదు. ఆచార్య కన్నా 100 times బెటర్ ఇది. దాంతో అసలు కంపేర్ అయ్యొద్దు ఈ మూవీని. మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా. క్లైమాక్స్ బాగుంది భయ్య, పార్ట్ 2కి లీడ్ బాగుంది. అంటే కొంచెం ఎమోషనల్ అయినాము, ఇక అది చెప్పేదే మనకి అది ఉండదు, అది అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో. క్లైమాక్స్ మాత్రం బాగుంది, పార్ట్ 2కి లీడ్ బాగుంది. అంటే మనం చూడొచ్చు అన్నట్టుంది పార్ట్ 2 అట్లా.